హాయ్ అండి. నేను చేసేది ఈ వీడియో ఓన్లీ బిగినర్స్ కోసమే. యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు. నా యూట్యూబ్ జర్నీలో అంటే నేనిప్పటి వరకు ఒక 2, 3 మంత్స్ నుంచి చేసే వీడియోస్‌లో ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో, నా వ్యూస్ ఫస్ట్ ఎందుకు పడిపోయాయి, ఇప్పుడు వ్యూస్ ఎందుకు నాకు వస్తున్నాయి అనేది మీ అందరికీ చెప్తాను. పిన్ టు పిన్ ఇనండి. ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండడం కోసం నేను ఇచ్చే చిన్న టిప్స్ అనుకోండి అంతే జస్ట్. ఏదైనా అనుభవపూర్వకంగానే మనం తెలుసుకోగలుగుతాము. నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటనేది మీరు తెలుసుకుంటే కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉపయోగపడిద్దని చిన్న నా అభిప్రాయం అంతే. ఏం లేదు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఈ టైప్ ఆఫ్ వీడియోసే పెట్టుకోవాలని ఏమి అనుకోకుండా స్టార్ట్ చేశానండి. అందుకే నేను ఫస్ట్ ఫన్ జోన్ అని పెట్టాను. కానీ నేను వ్లాగ్స్ కంప్లీట్‌గా పెట్టాను. దానివల్ల ఏమేంటంటే యూట్యూబ్ అల్గారిథమ్‌కి నేను ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నానో అర్థం కాలేదు. దానివల్ల వ్యూస్ అనేవి నాకు సరిగ్గా రాలేదు. తర్వాత నేను అనలైజ్ చేసిన దాని ప్రకారం చూసుకుంటే, మనం ఏ కంటెంట్ అయితే పెడతామో అనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వ్లాగ్స్ పెడదాం అనుకున్నారనుకోండి, వ్లాగ్సే చేయండి. లేదు కుకింగ్ వీడియోస్ పెడదాం అనుకున్నారనుకోండి, కుకింగ్ వీడియోసే చేయండి. లేదు ట్రావెలింగ్ వీడియోస్ పెడదాం అనుకున్నారు, ట్రావెలింగ్ వీడియోసే చేయండి. నేనేం చేశా అంటే ఫన్ జోన్ అని పెట్టేసి వ్లాగ్స్ పెట్టాను. దానివల్ల ఏంటంటే నాకు వ్యూస్ రాలేదు. తర్వాత నేను ఏంటా అనేది అనలైజ్ చేసుకుంటే నాకొచ్చిన ప్రాబ్లమ్ ఇదని నాకు అర్థమైంది. తర్వాత దాన్ని నేనేం చేశా అంటే రాజేష్ నాయుడు వ్లాగ్స్ అని చేంజ్ చేసుకున్నా. అప్పటినుంచి నాకు మళ్ళీ ప్రతి ఒక్కటి వ్లాగ్ రూపంలో తీసి పెట్టడం వల్ల లాంగ్ వీడియోస్ నాకు రీచ్ ఎక్కువొచ్చింది. అందువల్ల మీరేం చేస్తారంటే ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో బిగినర్స్ ఉంటారు గదా! వాళ్ళు వ్లాగ్స్ చేయాలనుకుంటే వ్లాగ్స్ పేరు మీదనే ఛానెల్ క్రియేట్ జేసుకోండి. కుకింగ్ వీడియోస్ చేయాలనుకుంటే కుకింగ్ వీడియోస్ పేరు మీదనే ఛానెల్స్ క్రియేట్ జేసుకోండి. ఇది మాత్రం మిస్ అవ్వమాకండి. దీనివల్ల మనకి వ్యూస్ ప్లస్ సబ్‌స్క్రైబర్స్ కూడా మనకు పోతారు. అంటే మనం కరెక్ట్‌గా ఛానెల్ క్రియేట్ జేసుకోకుండా ఆహ్, అర్థం జేసుకోకుండా ఉంటే యూట్యూబ్ అల్గారిథంకి ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్‌కి పంపించాలో దానికి అర్థం గాక వ్యూస్ ఎళ్ళవు. మనం ఎంత మంచి కంటెంట్ పెట్టినా గాని ఆ వ్యూస్ ఎళ్ళవు. కాబట్టి ఇది మాత్రం కంపల్సరీగా తెలుసుకోండి. ఇంకొంతమంది ఏమి అడుగుతున్నారంటే లాంగ్ వీడియోకి, షార్ట్ వీడియోస్‌కి తేడా ఏందని అడుగుతున్నారు. లాంగ్ వీడియోస్‌కి మనకి వ్యూస్ రావటం చాలా టైం పట్టిద్దండి. షార్ట్ వీడియోస్ వ్యూస్ తొందరగా వచ్చేస్తాయి. కానీ షార్ట్ వీడియోకి సబ్‌స్క్రైబర్స్ యాడ్ అవుతారు. కానీ లాంగ్ వీడియోస్ ఎక్కువ చేయడానికి మనం ట్రై చేయాలి. ఎందుకంటే లాంగ్ వీడియోస్ వల్ల మనకు వాచ్ అవర్స్ ఒస్తాయి. ఈ వాచ్ అవర్స్ రావటం వల్లనే మనకు తొందరగా ఛానెల్ అనేది మానిటైజేషన్ అవుతది. ఈ కాబట్టి లాంగ్ వీడియోస్ ఎక్కువ చేయడానికి ట్రై చేయండి. షార్ట్ వీడియోస్ కూడా వస్తాయి. షార్ట్ వీడియోస్ వచ్చే సబ్‌స్క్రైబర్స్‌కేందంటే వాళ్ళకేందంటే పేషెన్సీ ఉండదు. వాళ్ళు చూడరు, స్కిప్ చేస్తుంటారు. స్కిప్పింగ్ లెవెల్స్ ఎక్కువుంటాయి. అదే లాంగ్ వీడియోస్ కూడా మన సబ్‌స్క్రైబర్స్ యాడ్ అవుతారు కంటెంట్ నచ్చితే. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మన వీడియోని సపోర్ట్ చేసి షేర్ చేయటం, కామెంట్ చేయటం, సబ్‌స్క్రైబ్ చేయటం చేస్తుంటారు. కాబట్టి మనం ఏందంటే షార్ట్ వీడియోస్ పెట్టుకుంటా, లాంగ్ వీడియోస్ డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇచ్చుకుంటే మనకి బెనిఫిట్ అయ్యిద్ది. కాబట్టి మనం ఏం చేయాలంటే లెర్నర్స్ కోసమే ఇది. పెద్ద పెద్ద యూట్యూబర్స్ అంటే అందరికీ తెలిసిందే. నాలాగా నాకేంటంటే వ్యూస్ రావటానికి 5, 6 నెలలు ఎందుకు టైం పట్టిందంటే నేను చేసింది కరెక్ట్ వ్లాగ్స్ అనేది అంటే నేనేం చేయాలో, ఏ టైప్ ఆఫ్ వ్లాగ్స్ చేయాలో క్లారిటీ లేకుండా ఛానెల్ క్రియేట్ చేసి దానికి మానిటైజేషన్ దానికి అర్థం కాలేదు. యూట్యూబ్ అల్గారిథంకి అర్థం కాలేదు. తర్వాత వ్లాగ్స్ ఫన్ జోన్ నుంచి వ్లాగ్స్ చేంజ్ చేసుకున్న తర్వాత వ్యూస్ రావటం గాని, రీచ్ పెరగటం గాని, వాచ్ అవర్స్ రావటం గాని మనకి వచ్చిందనమాట. మెయిను కొత్తగా ఛానెల్ స్టార్ట్ చేసేవాళ్ళు, న్యూ క్రియేటర్స్ ఎవరైతే యూట్యూబ్‌లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సినయి మెయిన్ ఇయ్యే. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్‌స్క్రైబ్ చేయండి. ఇంకొంచెం వీడియోస్‌లో మనం మళ్ళీ కలుద్దాం. నైస్.